హాయ్ హలో అందరికీ అనిల్ తాడిపత్రి యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఎవ్రీబడి. నేనైతే ఇప్పుడు తిరుమలకి వచ్చాను. తిరుమల అలిపిరి మెట్టు కావాలి స్టార్టింగ్ తిరుమలకి మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి. అలిపిరి మెట్టు అయితే స్టార్ట్ చేశాను. అలిపిరి మెట్టు కాడ నుంచి వెళ్తున్నాను. స్మాల్ గోశాల, ఆవులు గోమతలు అంటారు కదా, చాలా బాగుంటున్నాయి. ఆవులు కృష్ణుడు గోవిందుడే మీరు తిరుమల వస్తే స్టెప్స్ ఎక్కుతారా, బస్కి వెళ్తారా తెలియాలి. ఎంతమంది కాలినడక ఇష్టపడతారా? మెట్ల దారి వెళ్ళినా కూడా శ్రీవారి మెట్టు ఎక్కుతారా, లేకుంటే అలిపిరి మెట్టు ఎక్కుతారా తెలుసుకోవాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసుకుందాం ఎంతమంది ఏ దారిని వెళ్తారని. గోవిందా స్వామి చెప్పండి మీరు కూడా గోవిందా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరుమల ట్రిప్ గోవింద గోవింద ఏమీ కొలువను, గోవింద ఏమీ కొలువను, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. కొన్ని చోట్ల చెకింగ్ చేస్తూ ఉంటారు కదా మన బ్యాగ్స్ని, లగేజ్ని, సంథింగ్ లోపలికి రావడానికి. నిన్న బాటిల్ కొట్టేసింటారు వాళ్ళు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేమో కొట్టేశారు. 200 స్టెప్స్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు. నాకు కూడా స్టెప్స్ ఎక్కడమే ఇష్టం అండి. మనం ఎంత కష్టపడి వెళ్తే ఆ జస్ట్ 5 సెకండ్స్ మన పడిన కష్టం అంతా తీరిపోద్ది, ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు ఫీల్ అవుతాం. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది స్వామిని చూడగానే. వామ్మో అంత ఆశ్చర్యంగా, నన్ను చూసి ఆశ్చర్యపడేటోళ్ళు కూడా ఉన్నారు. వెన్ ఐ వర్షిప్డ్ మై గోవింద. గాలిగోపురం కాడ ఉన్నాను. గోవింద గోవింద. ఈ మధ్య చలి అయితే మామూలుగా లేదు అసలు. వామ్మో ఏం చలి, వర్షము, మంచు, స్వామి అనిపిస్తుంది. ఇంత కష్టపడి వెళ్తాం, ఆ స్వామి చూడగానే కష్టం అంతా మర్చిపోతాం. మహాత్మ్యం మొత్తం గోవింద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస నారాయణ అంటారంట దీన్ని. వీళ్ళు వాళ్ళు పెరుమాల్ అంటారు. పెరుమాలే. ఐ రీచ్ తిరుమల టెంపుల్. చూడండి ఇంత ఎమోషన్ స్వామి తిరుమల అంటే. ఇంత జనాలు చూడు, ఇంత మంది జనాలు అసలు. ఆ క్లైమేట్కి ఆ జనాలు చీమల లెక్క కనబడుతున్నారు. ఎంతమంది లక్షల మంది వచ్చి ఉంటారు నాకు తెలిసి. చీమల లెక్క ఉన్నారు కదా అందరూ ఇంత దూరం నుంచి చూస్తే.
కొండముచ్చని చూస్తే ఎవరు గుర్తొస్తారో ట్యాగ్ చేయండి. ఇది రథోత్సవం అండి. గజరాజులతో వెళ్తున్నా మా గోవిందుడు గజవాహనం అంటే కానీ రథోత్సవం రోజు ఇది. పండితులు వేద పండితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పూజలు అందుకొని వస్తున్నాడు నా గోవిందుడు. శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చూడండి గజరాజులు ఎంత బాగా రెడీ చేస్తున్నారు. కానీ ముట్టుకొని అసలు వాళ్ళు దాన్ని తిడతారు. ఇంకా రావట్లేదు. వాహనం పైన వస్తున్నాడు. రథోత్సవం పైన రథంలో కూర్చొని. ఈ రథోత్సవం రోజు రథం వెళ్ళిపోయినాక సంథింగ్ మిరియాలు దానంతా ఉన్నాయి, టేస్ట్ పెట్టారు. ఆ మిరియాలు తీసుకొని తింటున్నారు అందరూ. వై ఇట్ ఈస్ లైక్ దట్ అని కూడా ఇప్పటికి అర్థం కాలేదు. ప్రసాదంలో స్వీకరించాలని చాలా మంది అని చెప్పారు. మిరియాలు కొట్టుకున్నారు, దాన్ని కూడా కొట్టుకొని తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ, ఈ గేట్లు దుంకి పోయి తెచ్చుకున్నాం. క్లైమేట్ వెరైటీగా ఉంటుంది. తిరుమల అరౌండ్ మొత్తం ఒక క్లైమేట్ ఉంటుంది మొత్తం. అది ఏ వెదర్ అయినా కనుక, ఏ సీజన్ అయినా కనుక అంత పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. అంత మందిలో మళ్ళీ అదైతే మస్తు అనిపిస్తుంది. పోబుద్ది కాదు. నేను 7 days స్టే చేసిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని రోజులు ఏం చేశానంటే నా గోవిందుని కోసం అలానే ఉన్న బ్రహ్మోత్సవాలు పూజలతో 7 days స్టే చేశాను. మీరు వెళ్తే ఎన్ని రోజుల వరకు ఉంటారు మ్యాక్సిమం లేక మినిమం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలి. వస్తుంది రకం. చెప్పండి, గట్టిగా చెప్పండి గోవింద గోవింద, గట్టిగా చెప్పండి గోవింద గోవింద. వినపడట్లే గోవింద గోవింద. వేద పండితులు అంటా ఉంటారు. చెప్పండి, గట్టిగా చెప్పండి గోవింద గోవింద. అది వచ్చేటప్పుడు స్నాప్ తీద్దామని స్నాప్ తీసానా, ఇలా అయిపోయింది స్నాప్. గోవింద గోవింద గోవింద. ఇదేంటో చెప్పుకోండి.
వాటర్ ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇందులో బట్టలు ఉతకద్దు, ఏం చేయొద్దు అని అందుకని అందరు బట్టలు ఉతుక్కుంటూ రన్నింగ్ చేస్తారు. నైట్ విజిట్ తిరుమల టెంపుల్ ముందర ఎంత కలర్ఫుల్గా ఉంది. లైట్స్తో బాగా చేస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. టెంపుల్ తిరుమలలో అందరికీ మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఆ మ్యాజిక్ మూమెంట్స్ ఏంటో నాకు తెలుసుకోవాలని కామెంట్లో మెన్షన్ చేస్తారా? ఏ మ్యాజిక్ మూమెంట్ ఇన్ తిరుమల వరల్డ్ ట్రిప్లో. ఆ గోల్డెన్ చాంటింగ్ వినిపిస్తానే ఉంటుంది 24/7 చెప్తానే ఉంటారు. 24/7 ఇవి లైవ్ మొత్తం ఉంటుంది. ఆ చాంటింగ్తోనే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అనదర్ డే అశ్వవాహనం అనుకుంటా. చెండు గజవాహనం, అశ్వవాహనం, అశ్వవాహనం. నేను విచ్చేస్తున్నాను. అశ్వం మీద రాబోయే ముందు మనందరం కూడా ఆ కలికి సంబంధించినటువంటి అదే విధంగా ఆ భూభాషకు సంబంధించినటువంటి భాగవతాంతర్గత శ్లోకాలను పారాయణ చేయడం. అందున ఆ పరీక్ష మహారాజు కూడా చెబుతూ సాధువులకు జంతువులకు This is the last one. Govinda. ఇదండి నా ట్రిప్, తిరుమల ట్రిప్ మొత్తం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేస్తూనే ఉంటాను. నన్ను కూడా లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్, సీ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఇది ఎక్కడ చెప్పండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.